బాబు నేను చెప్పమంటారు వద్దా? నెక్స్ట్ ఎవరికి ఉంటుంది? పార్ట్ డిజైన్. నెక్స్ట్ దిస్ వన్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఏం చేయాలి ఇక్కడ? హైట్ చేసుకొని యూ హ్యావ్ టు ఇన్సెట్ ది పాయింట్. పాయింట్ పెట్టుకోండి. యూ హ్యావ్ టు ఇన్సెట్ ది యాక్సిస్ సిస్టమ్ అండ్ సెలెక్ట్ ది పాయింట్ ఇయర్. ఓకే, అయిపోయిన వెంటనే మీరు ఏం చేస్తారంటే స్కెచ్లోకి వెళ్తారు. ఓకే, పొజిషన్ స్కెచ్ చేసుకుందాం. చాలా టూల్ బార్స్ లేవు ఇక్కడ, చూద్దాం. అమ్మా వస్తాయమ్మా, మీరు ఒకసారి చేసి సేవ్ చేసి ఉంటుంది, మరి ఏం చేశారు మీరు? వస్తుంది, ఏం కాదు. స్కెచ్ బేస్డ్ ఫీచర్స్ అని చెప్పాను కదా, దీస్ ఆర్ ఆల్ స్కెచ్ బేస్డ్ ఫీచర్స్. నెక్స్ట్ వన్ ఈజ్ డ్రెస్అప్ ఫీచర్స్ అండ్ ఆపరేషన్స్ అన్నట్టు. అదంతా మనం పించింగ్ చేసామని ఇందులో ఉంటాయి. ఇవన్నీ హైలైట్ అవ్వలేదని ఎందుకు హైలైట్ అవ్వలేదు? బికాజ్ వీఆర్ నాట్ క్రియేటెడ్ ఎనీథింగ్ ఇయర్. వన్స్ వీఆర్ హ్యావింగ్ ఎనీ సాలిడ్ దెన్ ఓన్లీ ఆల్ ఆప్షన్స్ విల్ బి హైలైటెడ్. ఓకే, ఇవి వీటి తర్వాత ఇంక మిగతా ఉంటాయి, చూద్దాం మనం. సరే, దిస్ వన్. ఇందులో చూసారు కదా, ఇందులో ఏవి హైలైట్ అయ్యాయో ఆ ఫీచర్స్ అన్నీ కూడా పాజిటివ్ ఫీచర్స్. మెటీరియల్ యాడింగ్ ఫీచర్స్, ఇది ప్యాడ్. నెక్స్ట్ ఇది షాఫ్ట్ రిబ్, తర్వాత సాల్ట్ కంబైన్, ఇంటర్సెక్ట్ అని చెప్పాం కదా, తర్వాత మల్టీ సెక్షన్ సాలిడ్. దీస్ ఆర్ ఆల్ మెటీరియల్ యాడింగ్ ఫీచర్స్, సాల్ట్ ఫీచర్స్ అంటాం. ఉద్దేశం కూర్చోము అది. మెటీరియల్ యాడింగ్ ఫీచర్స్, మిగతావన్నీ రిమూవింగ్ ఫీచర్స్. ఓకే, చెప్తాను. మీరు అన్నది మంచి క్వశ్చనే, నేను చెప్తాను. సపోజ్ మీకు ఇలా స్క్రోల్ చేసేటప్పుడు మీరు జూమ్ చేస్తా అని చెప్పి ఎన్ఎక్స్ వదలలేదు అనుకోండి, ఇంకా అది ఎక్కడికో పోతుంది. అంటే ఎన్ఎక్స్ వదలాలి కాసేపు. కొన్ని సపోజ్ మనకు వదలలేదు, కొంచెం ఇబ్బంది ఉంది, ఎక్కడో పోయింది, ఎలా తెచ్చుకుంటాం సార్ అంటే దానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ మెథడ్ అంటే షిఫ్ట్ F2 క్లిక్ చేయండి. షిఫ్ట్ F2, షిఫ్ట్ F2. స్పెసిఫికేషన్ ట్రీ ఓవర్వ్యూ ఆర్ స్పెసిఫికేషన్స్ ఓవర్వ్యూ ఆన్ స్పెసిఫికేషన్స్ వస్తుంది ఒకటి. షిఫ్ట్ F2 క్లిక్ చేసుకొని నెక్స్ట్ హైలైట్ చేసిన పెట్టుకుంటే వచ్చేస్తుంది. మీకు క్లిక్ చేస్తే చాలు, మీకు హైలైట్ చేసి కనిపిస్తుంది అంతే. స్పెసిఫికేషన్ ట్రీ ఎక్కడ పోయినా సరే మీరు మీకు కావాల్సిన వర్కింగ్ విండోలో కావాలంటే షిఫ్ట్ F2 క్లిక్ చేసుకోండి. వ్యూలోకి వెళ్ళి చేసుకోవచ్చు. షిఫ్ట్ ప్లస్ F2. ఓకే, కొన్నిసార్లు అయితే ఫంక్షన్ క్లిక్ చేయాలి మీరు. సరే, వాటిని అది చేసుకుంటారు, అర్థమైంది అది. సరే, నేను ఒక స్కెచ్ డ్రా చేస్తాను. ఫస్ట్ మనం ఇక్కడ ప్యాడ్ గురించి చూద్దాం. హౌ యూఆర్ గోయింగ్ టు యూజ్ ప్యాడ్ అనేది సింపుల్గా చెప్తాను. సరే, సపోజ్ నేను ఏదైనా రెక్టాంగిల్ చేశాను, మామూలు తీసుకున్నా, నేను కన్స్ట్రెయిన్ చేయలేదు, జస్ట్ చూపిస్తున్నా మీకు. ఈ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది, ప్యాడ్ డెఫినిషన్ అని. ఇక్కడ మీరు సెలెక్ట్ చేయగానే వస్తుంది డైమెన్షన్ ఎంత కావాలి ఏంది, ఇలా మనం క్లిక్ చేసి లిమిట్ 1 అన్నమాట. ఇది ఇలా డ్రాగ్ చేసుకుని లిమిట్ 1 వచ్చేస్తుంది. ఎంతవరకు కావాలి ఏంది అనేది ఇక్కడ తెలుస్తుంది. అప్ టు, నెక్స్ట్, అప్ టు లాస్ట్, ప్లేన్, సర్ఫేస్, ఇవన్నీ తెలుసు కదా మీకు. నెక్స్ట్ చేశారు కదా, అంటే ఏముంటుంది అప్ టు అలిగిపోతుంది. నెక్స్ట్ ఎంత లెంత్ ఎంతవరకు ఇవ్వాలి లేనిది కదా తెలుస్తుంది. సెలక్షన్ అంటే స్కెచ్ సెలక్షన్, థిక్ అండ్ సాఫ్ట్ అని చెప్పిన తర్వాత మిర్రెక్షన్ అంటే బోత్ సైడ్స్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి యాడెడ్ మెటీరియల్. లేదు ఇంకో రివర్స్ సైడ్లో నాకు మెటీరియల్ సెపరేట్ యాడ్ చేయాలంటే మీరు మోర్లోకి వెళ్తే ఇక్కడ ఉంటుంది సెకండ్ లెంత్ కూడా అప్ టు నెక్స్ట్, అప్ టు లాస్ట్ ఉంటుంది. సెకండ్ లెంత్ దిస్ వన్. ఇది ట్రాక్ చేశాను అనుకోండి, లెంత్ మారుతూ ఉంటుంది. ఇది సెకండ్ లిమిట్. ఇది అర్థమైందా? ఇక్కడ నార్మల్ టు ప్రొఫైల్ ఉంది చూసారా, దిస్ ఈజ్ డైరెక్షన్. అంటే మనకి ఏంటి, బై డిఫాల్ట్ నార్మల్గా వస్తుంది స్కెచ్కి. అట్లా కాదు, కొంచెం డైరెక్షన్లో మార్చాలి. ఇది మీరు చూసుంటారు నాకు తెలిసే. నేను డైరెక్షన్ క్రియేట్ చేస్తాను ఇక్కడ. చూడండి, ఇంకో ప్లేన్లో చేసేటప్పుడు పొజిషన్ స్కెచ్ని జాగ్రత్త చూసుకోండి.
ఇప్పుడు ఈ ప్లేన్లో రావాలి, హారిజాంటల్ మారిపోయి కదా. ఆ? అప్పుడు మీరు ఏం చేస్తారు, వీటిని చేంజ్ చేసుకొని యూ హ్యావ్ టు చేంజ్ లైక్ దిస్. క్రియేటర్ చెప్తాను తర్వాత, జస్ట్ డైరెక్షన్ క్రియేట్ చేస్తున్నామా. రీఅటాచ్ కాదు, అంటే ఇంకో స్కెచ్ని వేరే ప్లేన్ డ్రా చేశాను. అది అంటే ఫ్రంట్ ప్లేన్ డ్రా చేసిన హారిజాంటల్ వెర్టికల్ కరెక్ట్ పొజిషన్లో ఉంటాయి. వేరే ప్లేన్ డ్రా చేశాను అనుకోండి, హారిజాంటల్ వెర్టికల్ మీకు కావాల్సిన పొజిషన్లో రావు. అప్పుడు యూ హ్యావ్ టు యూజ్ పొజిషన్ స్కెచ్ ప్రాపర్లీ. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఐ వాంట్ టు డూ ది ఎక్స్ట్రూడ్. నేను ఎక్స్ట్రూడ్ చేసేటప్పుడు నాకు ఇలా యాడ్ అవుతుంది మెటీరియల్. నాకు అట్లా కాదు, ఐ వాంట్ టు యాడ్ మెటీరియల్ ఇన్ దిస్ డైరెక్షన్. అంటే వెక్టర్ అనుకోండి, ఇది ఈ డైరెక్షన్లో రావాలంటే వీ హ్యావ్ టు సెలెక్ట్ మోర్లోకి వెళ్ళి ఈ నార్మల్ తీసేస్తే ఇది హైలైట్ అవుతుంది, రిఫరెన్స్ అనేది ఇలా క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. అర్థమైందా? మీకు ఏ డైరెక్షన్ కావాలంటే ఆ డైరెక్షన్, ప్యారల్గా రాదు మళ్ళీ స్కెచ్కి, నాన్ ప్యారలల్ టు స్కెచ్ ప్లేన్. అది ఇంక్లైన్ అయినా పర్లేదు, స్ట్రైట్గా నార్మల్ అయితే బై డిఫాల్ట్ వస్తుంది, బట్ డిఫాల్ట్ కాకపోతే లైక్ దిస్. ఓకేనా? దిస్ ఈస్ ద థింగ్. అర్థమైందా? ఇదే అడిగాను ఇందాక చెప్తున్నా మీకు, మీరే ఇది అన్నారు ఎన్ఎక్స్లో అవుతారు అన్నారు మాకు. ఎక్స్ట్రూడ్ అవుతుంది, ఎన్ఎక్స్లో కూడా ఉంది ఆప్షన్, అది మీరు యూజ్ చేయలేదు అంతే. డైరెక్షన్ క్రియేట్ చేయాలి, ఒక ఇంక్లైన్ డైరెక్షన్ క్రియేట్ చేస్తే ఈజీ అవుతుంది. పోద్ది ఇక్కడ ఉందనుకోమ్మా, మీరు సెర్చ్ చేసేటప్పుడు బై డిఫాల్ట్ ఇలా వస్తుంది మీకు. ఇక్కడ ప్రివ్యూ క్లిక్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్. సపోజ్ ఇన్ కేస్ ఐ వాంట్ టు యాడ్ మెటీరియల్ అదర్ దెన్ ది నార్మల్ డైరెక్షన్, వాట్ ఎవర్ డైరెక్షన్ స్పెసిఫైడ్ దేర్. అండ్ డైరెక్షన్ స్పెసిఫైడ్ మీన్స్ వాట్ ఎవర్ డైరెక్షన్ ఐమ్ క్రియేటెడ్ లైక్ దిస్. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెలెక్ట్ చేసిన రెఫరెన్స్లో క్లిక్ చేస్తే చాలు. వచ్చిందా లేదా ఏమా? లైన్ తీసుకుని చేయాలి. అదేందా, లైన్ ఇంకో ప్లేన్ మీద డ్రా చేస్తామంట, దీని ప్యార్ అది పర్పెండిక్యులర్ ప్లేన్ ఇది ఇదే కదా, అక్కడ డ్రా చేస్తాను నేను. ఇక సెలెక్ట్ చేసుకుని స్కెచ్లోకి వెళ్తే ఈ పొజిషన్ స్కెచ్ చూసుకున్న హారిజాంటల్ వెర్టికల్ ఉన్నాయి కరెక్ట్గా లేవు కనుక నేను ఏం చేశాను, దాన్ని హారిజాంటల్ వెర్టికల్ పొజిషన్ చేంజ్ చేసుకొని హారిజాంటల్ ఎటువైపు ఉందో రివర్స్లో రావాలంటే రివర్స్. అప్పుడు నీకు ఏ ఓరియంటేషన్ ఆ ఓరియంటేషన్కి వెళ్తావు, ఈజీ అవుద్ది. లేదనుకోండి మీరు డైరెక్ట్గా సెలెక్ట్ చేశారనుకోండి దీన్ని ఇలాగా, ఇంకేం క్లిక్ చేయకుండా ఒకే చేస్తారు, అది రొటేట్ అయిపోతుంది, మనకు కావాల్సిన డైరెక్షన్లో రాదు. మనం ఏ డైరెక్షన్లో వెళ్తున్నామో ఆ డైరెక్షన్లో తీసుకోవాలంటే యూ హ్యావ్ టు యూజ్ పొజిషన్ స్కెచ్ ప్రాపర్లీ. అర్థమైందా? లేదనుకోండి అది రొటేట్ అయిపోతుంది, అది అంతను, అప్పుడు ఇబ్బంది అవుతుంది. సరే, పొజిషన్ స్కెచ్ గురించి ఇవన్నీ చూద్దాం, తర్వాత వస్తాయి మంచిగా, ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాం. అర్థమైంది లేదా? సరే, ఇంకోటి ఏంటంటే సపోజ్ ఇన్ కేస్ యూఆర్ హ్యావింగ్ ది ఎనీ ఓపెన్ ప్రొఫైల్ ఇయర్, ఇప్పుడు ఓపెన్ ఉందనుకోండి, అన్ని క్లోజ్ ప్రొఫైల్సే మనం యాడ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ హ్యావింగ్ ది ఓపెన్ ప్రొఫైల్ లైక్ దిస్. సపోజ్ నాకు ఆర్క్ లా ఉందనుకోండి, ఇలా ఓపెన్ ఉంది ప్రొఫైల్, ఓపెన్ ప్రొఫైల్కి మెటీరియల్ యాడ్ చేయాలని ట్రై చేస్తున్నా, యాడ్ అవుద్దా? సీట్ అనేది అక్కడ ఉంది, మరి ఉండదు. సీట్ అనేది ఏంటి, సర్ఫేస్ కదా, మరి దీనికి సర్ఫేస్ సపరేట్ మాడ్యూల్ ఉంది ఒకటి, కాకపోతే అక్కడ ఏంటంటే మనకి ఎక్స్ట్రూడ్లో షీట్ వస్తుంది, కానీ ఇక్కడ వస్తుందండి రావట్లేదు. చదువుకోండి, ఇదేంటి చదవండి ఒకసారి. యూజ్ అండ్ ఓపెన్ ప్రొఫైల్ అందరూ చదువు, మిగతావన్నీ కూడాను కరెంట్ ఫీచర్, సాల్ట్ ఫీచర్ ఆఫ్ ది బాడీ, ఇవన్నీ తర్వాత సంగతి పక్కన పెట్టేసేయండి. యూ మస్ట్ యూజ్ థిక్ ఆప్షన్ ఇన్ ఆర్డర్ టు యూజ్ అండ్ ఓపెన్ ప్రొఫైల్. అంటే అట్లా అదే నాకు
రికార్డింగ్ అవుతూ ఉంటుంది, రికార్డింగ్ అది 12 నిమిషాలు అయింది, ఇంకా అవుతూ ఉంటుంది, అది ప్రాబ్లం లేదు. సరే, ఇలా చూడండి, మీరు ఏంటంటే ఎప్పుడైనా ఓపెన్ ప్రొఫైల్ చేయాలంటే యూజ్ టిక్ ఆప్షన్, యూజ్ అని ఓపెన్ ప్రొఫైల్. ఎందుకు టిక్ ఆప్షన్ ఏంటంటే ఇటువంటి వాటికి ఎప్పుడైనా షీట్ కాదు కానీ షీట్ మెటల్ లాంటి కాంపోనెంట్. ఒక షీట్ మెట్ 1 mm 2 mm ఉందనుకోండి, మళ్ళీ దాని ప్రొఫైల్కి వెళ్ళి 1 mm ముందు మొత్తం క్లోజ్ చేయాలి స్కెచ్లో. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉంది కదా ఇది, సరే ఇలా ఉండండి, ఇక్కడ టిక్ ఆప్షన్ చూసారా, ఇది క్లిక్ చేస్తాం. అది క్లిక్ చేయగానే ఈ ఆడిట్ అవుతుంది. ఇక్కడ ఇట్ బికమ్స్ ది థిన్ ప్యాడ్ అని హైలైట్ అవుతుంది. మీరు ఏంటంటే ఇక్కడ మీరు ఇచ్చుకోవచ్చు, ఎంత కావాలంటే అంత థిక్నెస్ అనేది ఇచ్చుకుంటే ఒక షీట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అది అర్థమైందా? ఈ విధంగా మనం చేసుకోవచ్చు. న్యూట్రల్ ఫైబర్ అంటే ఈక్వల్ వస్తుంది, బోత్ సైడ్స్ సిమెట్రీ లాగా, బోత్ సైడ్స్ ఈక్వల్గా యాడ్ అవుతుంది. ఓకే, సరే ఏమా థిక్నెస్ 2 అదే. ఇప్పుడు మన థిక్నెస్ ఏంది ఒకవైపు యాడ్ అవుతుంది చూడండి, సరే కిందకు వస్తుంది. నా పైకి రావాలనుకోండి, యూ హ్యావ్ టు యూస్ థిక్నెస్ 2 లైక్ దిస్. అర్థమైందా? ఇది పెట్టావా? విండోస్ వేసుకుని మరి ఇంకే. సరే చూడండి తర్వాత. ఏమా అంటే ఎప్పుడైనా సరే మీరు ఇది ఆన్ చేశారనుకోండి, టిక్ ఆప్షన్ వస్తుంది. టిక్ ఆప్షన్ అయితే యూ హ్యావ్ టు యూజ్ ఆప్షన్ అంటే ఇస్తే ఇట్ బికమ్స్ ది థిన్ ప్యాడ్ అయిపోతుంది. అంటే ఎప్పుడైనా షీట్ లాంటి కాంపోనెంట్ క్రియేట్ చేయాలనుకోండి, రిప్స్ లాంటి క్రియేట్ చేయాలనుకుంటే ది బెస్ట్ ఆప్షన్ దిస్ వన్. ఇంకా దీని అడ్వాంటేజ్ ఏందని చూపిస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్కెచ్ డ్రా చేశాను అనుకోండి, సరే చూడండి అమ్మ, ఇక్కడ ఇది ఉందనుకోండి, ఇది కంప్లీట్ సాలిడ్ వస్తుంది కదా. సపోజ్ ఇన్ కేస్ దీన్ని నేను హాలో చేయాలనుకోండి,
నా పైప్ లాక్ రావాలి, ఒక రెక్టాంగిల్ పైప్ అనుకోండి, దెన్ యూ హ్యావ్ టు యూజ్ థిక్నెస్ యూజ్ చేస్తే వాళ్ళ పైప్ లాక్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. ఏమి అంటే మరి అటువైపు కూడా మెటీరియల్ ఉండాలంటే షెల్ యూజ్ చేయాలి. షెల్ లేకుండా నాకు త్రూ అవుట్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి లైక్ పైప్ షేప్ అంటే దెన్ యూ హ్యావ్ టు యూజ్ థిక్ ఆప్షన్ యూజ్ చేస్తే వస్తుంది ఇట్లా. 4 షేడ్స్ వచ్చింది కదా. ఓలా అది షెల్ ఇవ్వాలి, అప్పుడు ఆ షెల్ కమాండ్ యూజ్ చేసుకోవాలి. సరే ఆ థిక్ యాడ్ చేయాలి, ఆప్షన్ అదే కదా. ఇప్పుడు షెల్ ఉందనుకోమ్మా, ఇచ్చుడు అయ్యా, ఇక్కడ షెల్ ఇచ్చామనుకో ఏమవుతుందంటే మనకి యూనిఫామ్గా అన్ని బౌండరీస్ ఏ ఫేస్ రిమూవ్ చేసుకుంటూ మిగతా వైపు అంతా కూడా యాడ్ అవుతుంది. అర్థమైందా? షెల్ అది సపోజ్ ఎడిట్ చేయాలనుకోండి, మీరు డబుల్ క్లిక్ చేస్తే స్కెచ్లోకి ఎడిట్ చేస్తే ఎడిట్ అయిపోద్ది. ఎడిట్ అయిపోయి మీకు ఏ షేప్ కావాలంటే షేప్ ఇలా వస్తుంది. అది దేనికన్నా పుల్లింగ్ డైరెక్షన్ డ్రాఫ్ట్ యాంగిల్. ఇప్పుడు ఏం చెప్తాను, నువ్వేం అడుగుతున్నావు నాకు? ఏ బార్డర్? అటు ఇటు ఆ షెల్లో కూడా అవుద్ది. ఇటు కూడా సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, ఫేస్ రిమూవ్ అంటే దానికి కూడా వస్తుంది. అవుతుంది, అట్లా ఉంటుంది. టిక్ ఇచ్చిన అలాగే ఉంటుంది, ఇది అలాగే ఉంటుంది. నేను థిక్నెస్ తక్కువ ఇచ్చాను, ఆ థిక్నెస్ అవ్వకుండా ఇంక్రీజ్ చేసుకో. సరే, నీ తర్వాత సంగతి ప్రాక్టీస్ డౌట్ వచ్చినా అడుగు, నేను చెప్తాను, పర్లేదు. ఓకే, చూడండి అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ దీని అప్లికేషన్ చెప్తాను. ఇక్కడ చూడండి, పొజిషన్ స్కెచ్ మళ్ళీ చెప్తున్నా, ఈ జాగ్రత్త చూడండి. సపోజ్ ఫేస్ సెంటర్లో కావాలనుకోండి, ఎవరు సెలెక్ట్ ది వేరీ సెంటర్. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఆర్జిన్ వైపు ఉంది. ఓకే, అన్ని రివర్స్లో ఉన్నాయి, అప్పుడు రివర్స్ పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాను నేను, నాకు కావాల్సిన పొజిషన్ అది. ఓకే, ఇక్కడ నేను చేస్తానంటే ఇది బెస్ట్ అప్లికేషన్ థిక్నెస్కి, అది చూపిస్తున్నాను నేను. ఇలా రాసా అనుకోండి, ఇలా డ్రా చేసిన తర్వాత నేను ఏంటంటే కొంచెం రిప్స్ లాంటివి క్రియేట్ చేయాలి మధ్యలో ఆ ప్లేట్కి. అప్పుడు మామూలుగా అయితే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇంటర్సెక్టింగ్ ప్రొఫైల్స్ అయిపోతుంది. అది ఇట్ ఈస్ హ్యావింగ్ దిస్ అవర్ ఇంటర్సెక్టింగ్ ప్రొఫైల్స్. ఓకే, ఇక్కడ ఏం చేస్తానంటే ఐఎమ్ గివింగ్ థిక్నెస్ హియర్. ఇలా థిక్నెస్ ఇవ్వగానే ఏమవుతుంది చూడండి, ఇక్కడ అన్నీ క్రియేట్ అయినాయి. కానీ ఎలా కావాలి, దే షుడ్ బి అప్ టు ది బౌండరీ, వాట్ ఎవర్ ది బౌండరీ ఇస్ దేర్. నా బౌండరీ వరకు కావాలి అన్నారనుకోండి, బౌండరీ వరకు కావాలంటే అప్పుడు ఏం చేస్తారంటే, యూ హ్యావ్ టు యూజ్ అన్ ఆప్షన్, ఇంపార్టెంట్ ఆప్షన్, దట్ ఈస్ నోన్ యాజ్ మెర్జెంట్స్. ఇలా క్లిక్ చేశారనుకోండి, అది బౌండరీ వరకు యాడ్ అయిపోతుంది. అట్లా అంటే బౌండరీ ఎంత ఉందో స్కెచ్కి, అటు స్కెచ్ ఎంత ఉన్నా పర్లేదు, నీకు బౌండరీ ఉంటే చాలు, బౌండరీ వరకు రిబ్ అంటే అదే మెటీరియల్ యాడ్ అయిపోతుంది. ద బెస్ట్ ఆప్షన్ ఇది. దిస్ ఈజ్ నోన్ యాజ్ మెర్జెంట్స్. ఇప్పుడు వస్తుంది మెర్జెంట్స్ అంటే, ప్యాడ్లో ఓపెనర్ ఫల్ అయి ఉండాలి, థిక్నెస్ యాడ్ చేయాలి, యూ షుడ్ బి హ్యావింగ్ ది సపోర్ట్ బౌండరీ, అప్పుడు మెర్జెంట్స్ వస్తాయి, లేకపోతే మెర్జెంట్స్ రాదు. అర్థమైందా? ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొన్ని బ్యావరేజ్ గ్రేట్ ఉంటుంది. బ్యావరేజ్ గ్రేట్ అంటే ఏంది, మన బార్డర్స్ పెట్టుకునేది, అందులో ఎలా ఉంటాయి ఆర్జెంట్ వెర్టికల్గా. ఆ బాక్స్లో అటువంటి క్రియేట్ చేయాలనుకోండి, ఇలా లైన్స్ వేసేసి థిక్నెస్ ఇచ్చుకొని అప్ టు బౌండ్ ఇచ్చుకుంటే వస్తుంది, అన్నీ వస్తాయి. నేను సెల్ కమాండ్కి వెళ్ళినప్పుడు చెప్తాను, అదే వస్తాయిలేవా, కంగారు అవుతుంది, అన్నీ వస్తాయి.
అడుగుతాడు, అలా అడుగుతాడు. అర్థమైంది ఇది ప్యాడ్ అనేది. ఎక్స్ట్రోడ్ సింపుల్ థింగ్. అవే మీరు చేసేటప్పుడు చాలా ఉంటాయి ఆప్షన్స్, అప్పుడు అడగండి చెప్తాను. ప్రస్తుతానికి టైం లేదు కనుక మిగతా ఆప్షన్స్ చెప్పుకుంటూ వెళ్తాను. ఏటమ్మా చెప్తాను, అది కూడా ఉంటుంది. డిస్టెన్స్ ప్లేన్ డిస్టెన్స్ చెప్తాను, అది కూడా ప్లేన్స్లో ఆప్షన్స్ ఉంటాయి. దోస్ విల్ బి ఐ విల్ డిస్కస్. ఓకే, ఇప్పుడు కొంచెం ఇంపార్టెంట్ ఆప్షన్ చెప్పడానికి అవి చేస్తున్నా.